ఫోన్ ట్యాపింగ్ చేయించిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు తెలంగాణ న్యాయవాదుల జేఏసీ. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో జేఏసీ కో-కన్వీనర్ విజయకుమారి మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఇప్పటికే డీజీపీకి వినతిపత్రం సమర్పించామని తెలిపారు. సొంత ప్రయోజనాల కోసం ట్యాపింగ్కు పాల్పడడమే కాకుండా ఈ అంశాన్ని ప్రశ్నించిన మంత్రి కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపడాన్ని తీవ్రంగా ఖండించారు. right to live in a this thing phone trap anedi oka serious allegation unte and unless and until court direction and concerned authority permission lekunda cheyadam anedi chaala needam legal ga and tanu prashna Konda Surekha madam prashninchinanduku తన పైన తన నోరు మూపినికి తనకు నోటీస్ ఇష్యూ చేయడం అనేది చాలా అవమానకరం. లేడీ అని కూడా చూడకుండా తనకి నోటీస్ ఇష్యూ చేయడం మేము సిద్ధంగా ఉన్నాము దాన్ని యాజ్ ఎ జేఏసీ గ్రూప్ మెంబర్స్ వాళ్ళకి సపోర్ట్ చేయడానికి. బికాస్ తనే అడ్మిట్ అవుతున్నారు ఇక్కడ. మా నాన్నగారు ఏమైనా అయితే గీతే పోరంబో అండ్ సమ్ లాంగ్వేజ్ మాట్లాడకూడదు చేసి ఉంటారు అని V6 న్యూస్లో తను అడ్మిట్ అయినారు మేము ఫోన్ ట్రాపింగ్ చేశామని. బట్ ఏ సందర్భంగా చేశారు, పొలిటికల్గా ఏంటి అనేది అది చాలా అవమానకరంగా ఉందండి. మేము దాన్ని ఖండిస్తున్నామండి. రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గవర్నర్ వద్దకు చేరింది. ఈ మేరకు బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ నేతృత్వంలో బీజేపీ నేతలు ఈ కేసును సిబిఐకు అప్పగించాలని గవర్నర్ సిపి రాధాకృష్ణన్కు వినతిపత్రం అందించారు. గత కొద్ది రోజులుగా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడుస్తోందని, ఈ కేసులో అనేక మంది అధికారులు అరెస్ట్ అయ్యారని చెప్పారు. ఎవరెవరి ఫోన్లను గత ప్రభుత్వంలో ట్యాప్ చేశారో బయట పెట్టాలంటూ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై బీజేపీ గవర్నర్కు ఫిర్యాదు చేయడం జరిగింది. సిబిఐ విచారణ జరిపిస్తేనే అందరు దోషులను కూడా బయటికి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు రామచందర్ గారు ఉన్నారు, మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుతం న్యాయవాది కూడా. ఆయన ఒకసారి అడిగి తెలుసు సార్, ఎట్లా చూస్తారు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు? ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఒకటి, అదేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక రైట్ టు ప్రైవసీ దాని మీద కొన్ని గైడ్లైన్స్, జడ్జ్మెంట్స్ ఇచ్చినాయి. దానికి విరుద్ధంగా ఉన్నాయి. ఎవరిని కూడా ఎక్సెప్ట్ దేశ వ్యతిరేక కలాపాలు కానీ ఈ మావోయిస్టులు కానీ అటువంటి అనుమానాలు ఉంటేనే వాళ్ళు ఏదైనా చేసే, అది కూడా పర్మిషన్ తీసుకొని చేయాలి. సో కాంపిటెంట్ అథారిటీ దగ్గర పర్మిషన్ తీసుకోకుండా ఈ రకమైన ట్యాపింగ్ ఏదైతుందో ఇది చట్ట విరుద్ధము. ఈ చట్టానికి విరుద్ధం కాబట్టి దీని మీద ఎవరెవరిని ట్యాపింగ్ చేశారో, ఎవరెవరిని బాధితులు చేశారు, ఇవన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం కాబట్టి సిబిఐ ఎంక్వైరీ అడగాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు టెలిగ్రాఫ్ యాక్ట్ కింద ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంటుంది? మీరు ఒక న్యాయవాదిగా కూడా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు అనధికారికంగా ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారు, వ్యక్తిగత స్వేచ్ఛకు కూడా భంగం కలిగించింది. టెలిగ్రాఫ్ యాక్ట్లో మ్యాక్సిమం పనిష్మెంట్ 3 years దాకా ఉన్నది. కొన్ని అఫెన్సెస్కు ఎక్కువ కూడా ఉన్నది. అయితే ఇప్పుడు దీంట్లో ఏంటంటే శిక్ష పడుతుంది, ఎంతవరకు పడవచ్చు ఏందనేది వేరే ఉన్నాయి కదా. దీంట్లో ఎక్స్ట్రాషన్స్ ఉన్నాయి, 386 వస్తుంది. ఆ ఎక్స్ట్రాషన్స్ ప్రూవ్ అయినాయి అనుకున్నప్పుడు ఎక్కువగా పడవచ్చు శిక్ష. సో ఒక టెలిగ్రాఫ్ యాక్ట్ ఒకటే కాదు, ఇది టెలిగ్రాఫ్ యాక్ట్ వయలేషను. దాని తర్వాత జరిగినటువంటి ఒక అయితే క్రైమ్ ఉందో, అంటే డబ్బులు వసూలు చేయడం కానీ ఇవన్నీ కానీ, ఇది ఇంకా పెద్ద నేరం కదా. 387 ఎక్స్ట్రాషన్ అంటారు, దాంట్లో ఎక్కువ శిక్ష పడే అవకాశం ఉన్నాయి. సో 7 years దాకా కూడా శిక్ష పోవచ్చు. కాబట్టి దీంట్లో అందుకే సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఏమేమి చట్టాలు దానికి వర్తిస్తాయని అప్పుడు తేలుతుంది. అంటే స్వయంగా పోలీసు వాహనాల్లోనే డబ్బులు తరలించారని చెప్పేసి కూడా రాధాకిషన్ రిమైండ్ రిపోర్ట్, అది ఎలక్షన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా రూల్స్కి వ్యతిరేకము. ఎలక్షన్ కమిషన్ దాని మీద సీరియస్గా వ్యూ తీసుకోవాలి. ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో ఇప్పుడైనా వాళ్ళ మీద చర్య తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది, ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. మీరు సిబిఐ దర్యాప్తు ఎందుకు కోరుతున్నారు? సిబిఐ చేస్తేనే నిష్పక్షపాతంగా ఉంటుంది ఒకటి. ఎందుకంటే దీంట్లో కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయితేనే అసలు సంగతి బయటపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు. వాళ్ళు ఏం చేస్తారో, రేపు ఇద్దరు రాజీ పడితే ఏం చేసుకుంటారు అందరూ. ఇది పెద్ద స్కాము దేశంలో. ఇజ్రాయెల్ పోయారు, స్పెషల్ ఫ్లైట్ తీసుకున్నారు, ఎవరు పైసలు వాడారు, సో ఎట్లా ఎవరు తీసుకున్నది పర్మిషను, ఇవన్నీ బయటపడాలంటే ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఉంది, సెంట్రల్ యాక్టు. ఈ చట్టాలన్నీ కూడా మానిటర్ చేసేది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి సిబిఐని చేయాలి. కేటీఆర్ వ్యాఖ్యలను ఎలా చూస్తారు? అది చాలా నిర్లక్ష్యమైన వ్యాఖ్య. అది ఒక పెద్ద ఇష్యూని చిన్నగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. అదే వాళ్ళ అహంకారము. ఇది అహంకార పూరితమైనటువంటి తప్పు చేసిన తర్వాత కూడా అయ్యో పాపం తప్పు చేశానులే
అనేటువంటి రిమోట్స్ పశ్చాత్తాపం లేని ఒక వ్యాఖ్యలుగా భావిస్తాను. కేసీఆర్ కూడా నిన్న బీజేపీ పైన ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి ముడ్డి తెలియదు ముఖం తెలియదు అన్నట్టు ఒక మాట మాట్లాడారు. ఆయనకి ఏం తెలుసు చెప్పమని చెప్పండి, ఆయనకి ఏం తెలుసు చూపెట్టమని చెప్పండి. మాకు తెలియదు అండి, ఓకే, మళ్ళీ ఆయనకి ఏం తెలుసు చూపెట్టమని చెప్పండి కదా. ఆయన తెలిసినది చూపెట్టాడు కదా, ఫోన్ ట్యాపింగ్ చేశాడు, కాళేశ్వరం కూడా కొడుతున్నాడు, ఏమో చేసాం మనకు తెలుసు కదా అన్నీ ఏమైనాయి. సో ఆయన చేసినవన్నీ అందరికి తెలుసు. మా గురించి మాట్లాడే అధికారం ఆయనకి ఏముంది? ముందు ఆయన సంగతి చూసుకోమని చెప్పండి. రేపు సిబిఐ ఎంక్వైరీ అయితే ఇంకేమేమైతే అది చూసుకోమని చెప్పండి. అయితే ఖచ్చితంగా కేసీఆర్కి వ్యాఖ్యల పైన కూడా ఆయనకే ఏం తెలియదు, మా గురించి ఆయనకి ఎందుకు అని చెప్పేసి కూడా రామచంద్రరావు చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ ఫోన్ ట్యాపింగ్ మీద సిబిఐ విచారణ జరిపితే అన్ని విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు.